మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఎస్జీఎఫ్ ఆటల పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 2 రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలలో వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా స్థాయి పోటీలలో వీరు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై శ్రద్ధ వహించాలని, తద్వారా శారీర దారుణ్యం పెరిగి మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాంబయ్యతో పాటు పీటీ సార్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, మనోహర్, శ్రీనివాస్, లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. సంతోష్ జడ్పీహెచ్ఎస్ మానేపల్లి గట్టిగా చప్పట్లు. రండి వేదిక రండి తొందరగా. ఖోఖో అండర్-14 గర్ల్స్ జడ్పీహెచ్ఎస్ బండపోసనపల్లి ఖోఖో తొందరగా రండి అమ్మా. మీరు కూడా టీం సిద్ధంగా ఉండండి. కబడ్డీ విభాగంలో జడ్పీహెచ్ఎస్ బండపోసనపల్లి, జడ్పీహెచ్ఎస్ మంగళపర్తి ఖోఖో సెకండ్ ప్రైజ్. ఉండండి అమ్మా, రండి గట్టిగా చప్పట్లు. వచ్చిన అందరు పీఈటీలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పీఈటీలు మన తర్వాత పీఈటీలు ప్రమోషన్ పైన బయలుపై వెళ్ళడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎస్జీఎఫ్ గేమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ మండల స్థాయిలో మన పాఠశాల పరిధిలోనే పెట్టడం జరుగుతుంది. మరి ఈ విద్యా సంవత్సరం కూడా మా పీటీ సార్ గారి ఆధ్వర్యంలో మిగతా పీటీలు అందరు కలిసి ఒకే ఏకతాటిపై వచ్చి ఈ ఆటలను అన్నింటినీ సక్సెస్ చేసినందుకు మరి విద్యార్థుల తరఫున మరియు తర్వాత విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణగా ఒక మన పాఠశాలను కానీ, ఒక వెల్దుర్తి పాఠశాలనే క్రమశిక్షణ అని కాదు, మరి మండలంలో ఉన్నటువంటి 5 పాఠశాలలు దాదాపు మంగళపర్తి కావచ్చు, మానపల్లి, తర్వాత కుకునూరు, తర్వాత బండపోసనపల్లి, మరి ఇంకా ఉన్నటువంటి పాఠశాలలో మరి ఇక్కడ ఉన్నటువంటి పీఈటీలు తర్వాత ఉపాధ్యాయుల ప్రధానోపాధ్యాయుల చొరవతోటి కూడా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళడం జరిగినది. మరి గతంలో ఉన్నటువంటి నేను ఒక్కసారి అంటే 22 and 23 అనుకుంటాను, ఒక పీటీ కానీ ఇంకో పీటీ కానీ కోఆర్డినేషన్ ఉండకపోవడం అనేటువంటి అప్పుడు నేను గమనించడం జరిగింది. ఎందుకంటే పీటీ చెప్తే పీఈటీనన్నా, పీఈటీ చెప్తే పీడీనా అనేటువంటిది అక్కడ ఆ వ్యత్యాసం వచ్చి ఆ పిల్లల్లో కూడా అది మా సార్కి ఇంతేనే అనేటువంటిది ఒక భావన ఏర్పడింది. కానీ నేను ఇప్పుడు చూసినా కానీ, నేను నిన్న చూసినా కానీ, ఇప్పుడు చూసినా కానీ మీరందరూ ఒక ఏకతాటిపై వచ్చి విద్యార్థులను ఒక క్రమశిక్షణలో ఉండి ఎక్కడి నుంచో వచ్చినా కానీ వెల్దుర్తిలో ఒక సిస్టమేటిక్గా ఉండాలనేటువంటిది మీరు పిల్లలకి ఏ విధంగా చెప్పారో మీరు అదే విధంగా కూడా పిల్లలు ఇక్కడ నడవడం జరిగింది.
మరి మనసారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గేమ్స్ అనేటువంటిది కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.